తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే 2 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హనుమకొండ, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లో సాయంత్రం వేళల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 17 నుంచి 22 వరకు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని సూచించింది. హైదరాబాద్ తో సహా దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ నెల 23 నుంచి 28 వరకు అల్పపీడనాల ప్రభావంతో ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయని సూచించింది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక రానున్న 2-3 రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడనుండగా వాటి ప్రభావంతో వరుస అల్పపీడనాలు ఏర్పడి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, తెలుగు ప్రజలు వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురు చూసే రోజులకు స్థిరపడనుందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. మరో 2-3 రోజుల్లో వాతావరణ పరిస్థితి పూర్తిగా మారిపోతుందని, భారీ వర్షాలకు అనుకూలంగా వాతావరణం రెడీ అవుతుందంటూ కూడా వెల్లడించింది వాతావరణ శాఖ. ఈ వార్త వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే అంటే కొంత దాదాపు మనం చూస్తున్నట్టయితే జూన్ అంతా కూడా వర్షం లేక కూడా రైతులు ఇబ్బంది పడినటువంటి సందర్భాలు చూసాం. అయితే మొత్తానికి వాతావరణ పరిస్థితి మరో 2 రోజులు పూర్తిగా మారిపోతుందంటూ, భారీ వర్షాలకు కూడా అనుకూలంగా వాతావరణం రెడీ అవుతుందని వెల్లడించింది. ఈ వార్త వర్షాలు లేకపోవడంతో కంగారు పడుతున్న తెలుగు ప్రజలకు డెఫినెట్ గా ఊరట కలిగిస్తుంది. వర్షాకాలం మొదలై దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇప్పటికీ వరుణుడు తెలుగు రాష్ట్రాలను ఇప్పటికైతే కరుణిస్తున్నాడు. గత నెల చూస్తున్నట్టయితే అసలు వర్షాలు ఏమి లేకపోవడం కొంత డిసప్పాయింట్ చేసిన తెలంగాణలో జూన్ నెలంతా కూడా వర్షాలు లేవు. దీంతో ప్రజలు జూలై పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ నెలలో కూడా ఇప్పటికి 15 రోజుల్లో అయితే వర్షాలు ఎక్కడ జాడవైతే లేదు. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా రైతుల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది. రెహానా, ఈ సమయంలో వాతావరణ శాఖ అయితే ఒక గుడ్ న్యూస్ చెబుతోంది. జూలై 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ ముందుగా పోను ఇవి అతి భారీ వర్షాలు, కుండపోత వానలుగా మారుతాయని కూడా వెల్లడించింది. అయితే మరో 2 రోజుల్లో అంటే జూలై 15, 16 మాత్రం ఉక్కపోత అలాగే వేడి వాతావరణమే ఉంటుందని, అక్కడక్కడ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం లేని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఋతుపవనాలు బలపడడంతో పాటు వరుసగా అల్పపీడనాలు ఏర్పడడంతో వర్షాలు జోరందుకున్నాయని తెలిపింది. జూలై 17వ తారీఖు నుండి హైదరాబాద్ తో సహా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలిపింది. దీంతో ఇప్పటికే పంటలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్న వారు, అలాగే పంటలు వేయడానికి రెడీ అవుతున్న వారు, భూమిని సిద్ధం చేసిన రైతులు ఈ వర్షం వస్తుందనేటువంటి సమాచారంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. జూలై 17వ తారీఖు నుంచి 28 వరకు అంటే దాదాపు 10 రోజులు రెహానా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదవగా ఇకపై ఆ పరిస్థితి ఉండదని, భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెబుతుంది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. తెలంగాణలో మరో 2 రోజులు అంటే దాదాపు 15వ తారీఖు, 16 అంటే రేపు లేదా ఎల్లుండి 2 రోజులు మాత్రం కొంత ఉక్కపోత, ఎండ లాంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అలాంటి వాతావరణం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇవాళ సాయంత్రం సమయంలో కొన్ని జిల్లాల్లో చెదురుముదురు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, భూపాలపల్లి, జగిత్యాల, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలో చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయానికంటే ముందుగానే నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకినా కూడా గత కొద్ది రోజులుగా అవైతే మందగించాయని మనం చెప్పుకోవచ్చు. అందుకే గడిచిన వారం రోజుల నుంచి అటు ఏపీలో, తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. అటు గాలులు కూడా బలహీనంగా వీస్తుండడంతో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరగడమే కాదు, ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఈ నెలలో ఇప్పటి వరకు 30% లోటు వర్షపాతం నమోదైంది. మరికొద్ది రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తున్న తరుణంలో మొత్తానికి వాతావరణ శాఖ అయితే గుడ్ న్యూస్ తెలిపింది. ఇటు తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో
ఈ 2 రోజులు అయితే తేలికపాటి వర్షాలు అంటే ఎక్కడెక్కడ కొన్ని చోట్ల చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది. దాదాపు 17వ తారీఖు నుంచి గంట అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అలాగే రానున్న 2 లేదా 3 రోజుల్లో దక్షిణాదిన ఋతుపవనాలు బలపడతాయని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ. సో మొత్తానికి 2 రోజుల పాటు భారీ వర్షాలు అంటే 2 రోజుల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 7-18 తేదీల్లో తెలంగాణకు సంబంధించిన కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. సో మొత్తానికి రానున్న ఈ 3 రోజుల్లో వడగళ్ల వానలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. జూలై 17వ తారీఖు నుంచి 22 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి వడగల్పులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ఇదే తరహైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపించవచ్చు. సో దీని తర్వాత జూలై 23వ తేదీ నుంచి 28వ తారీఖు వరకు కూడా ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తృత స్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ తో కూడా ఆ 2-3 రోజుల్లో అంటే 23 నుంచి 28వ తారీఖు వరకు ఉండే ఆ 3-4 రోజుల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు. తెలంగాణలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున కొన్ని జిల్లాలకైతే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అయితే కాసేపట్లో దాదాపు 7 గంటలు 8 గంటల సుమారులో తెలంగాణలో ఉన్నటువంటి సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హన్మకొండ, వనపర్తి, నాగర్ కర్నూలులో కాసేపట్లో దాదాపు 6 నుంచి 7 గంటల సుమారులో వర్షాలు కురుస్తాయి. అయితే రాబోయే గంటలు పశ్చిమ తుంగపట్నం వర్షాలు మరింత తీవ్రమవుతాయి. ప్రధానంగా సాయంత్రం పూట ఇవాళ హైదరాబాద్ లో కూడా సాయంత్రం దాదాపు మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు ప్రాంతాలకు కూడా వర్షం పడే అవకాశం ఉంది రెహానా. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షం పడే అవకాశం ఉంది. రానున్న 2-3 రోజుల్లో కూడా దక్షిణాదిన ఋతుపవనాలు బలపడడంతో వాటి ప్రభావంతో అల్పపీడనాలు ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తున్నారు రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సరే వెయిట్ చేస్తాను.